శ్రీకృష్ణుడు కుమ్మరి వాళ్లకు ఇచ్చిన వరం ఏంటో మీకు తెలుసా? కృష్ణుడు చిన్నప్పుడు బాగా అల్లరి చేసేవాడు. దాంతో చాలా మంది యశోదాదేవి దగ్గరికి వచ్చి కృష్ణుడు చేసిన అల్లరి గురించి చెప్తూ ఉండేవాళ్ళు. ఒక రోజు కృష్ణుడు చేసిన అల్లరి మితిమీరిపోవడంతో యశోదాదేవి కృష్ణుడికి ఎలాగైనా ఈ రోజు బుద్ధి చెప్పాలి అని అనుకుంటుంది. అది తెలుసుకున్న కృష్ణుడు దతీపండన్ అనే ఒక కుమ్మరివాడి ఇంట్లోకి వెళ్లి ఆ కుమ్మరివాడి ఇంట్లో ఉన్న ఒక పెద్ద కుండలో దూరిపోతాడు. యశోదాదేవి దతీపండన్ ఇంటికి వచ్చి కృష్ణుడిని వెతుకుతూ ఉంటుంది. అప్పుడు దతీపండన్ కృష్ణుడు దాక్కున్న కుండ మీద కూర్చుంటాడు. దాంతో యశోదాదేవి ఆ ఒక్క కుండ తప్ప మిగిలిన కుండలని వెతికి కృష్ణుడు లేడని వెనక్కి తిరిగి వెళ్లిపోతుంది. కుండలో ఉన్న కృష్ణుడు నన్ను కాపాడినందుకు ధన్యవాదములు, ఇక్కడ ఇరుకుగా ఉంది, నన్ను బయటికి వదలండి అని అడుగుతాడు. కానీ దతీపండన్ మాత్రం నిన్ను కాపాడాను కదా, నువ్వు నాకు ఒకటి ఇస్తాను అంటే నేను నిన్ను బయటికి వదులుతాను అని చెప్తాడు. దాంతో కృష్ణుడు సరే మాట ఇస్తున్నా అని చెప్పి బయటకు వచ్చి ఏం కావాలి అని అడుగుతాడు. అప్పుడు దతీపండన్ కృష్ణ నీవు చిన్న పిల్లవాడిలా కనిపించినా నువ్వు భగవంతుడు అని నాకు తెలుసు, నాకు మోక్షాన్ని ఇవ్వు అని అడుగుతాడు. సరే మా అమ్మ నుండి నన్ను కాపాడినందుకు నీ ఒక్కడికే కాదు ఈ కుండకు కూడా మోక్షం ఇస్తున్నాను అని చెప్పి కృష్ణుడు వెళ్లిపోతాడు. మీరు అయితే కృష్ణయ్యని ఏం కోరిక కోరుకుంటారో కామెంట్స్ రూపంలో